ఇస్తే 10-15 లక్షలు వస్తుందని షిఫ్ట్ అవుతున్నాయి. చాలా థియేటర్లు కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇది మా అందరికీ తెలుసు నిర్మాతలకి. కానీ మా సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడు మా స్వలాభం నాకేమొస్తుంది, నా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలి, నా డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి నా ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలనే మైండ్ సెట్తోనే ఉన్నాం. కానీ లేదు, ఇది అందరికీ సంబంధించింది, దీన్ని జాగ్రత్తగా కాపాడదామనే ఆలోచన ఎవరిలో లేదు. మెయిన్ ఏంటంటే మీరు నిజంగా మిగతా డిస్ట్రిబ్యూటర్తో నేను పోల్చడం కాదు, కానీ ఎస్పెషల్లీ నైజాంలో మీకు దాదాపుగా మీకు పర్సనల్ గా 30 థియేటర్లు ఉన్నా కానీ దాదాపు 250 థియేటర్లు మీరే అంటే శిరీష్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అవి మెయింటెనెన్స్ నిజంగా శిరీష్ గారు లేకపోతే ఈ రోజు చాలా నైజాంలో చాలా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అది చాలా ఇప్పుడు 50 థియేటర్లు సిద్ధంగా ఉన్నాయి. నీ క్వశ్చన్ కే చెప్తున్నా, 50 థియేటర్లు మేము మార్చేసుకుంటామంటేనే వాళ్ళని ఆపుతూ వస్తున్నాం. ఆగండి, ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తామని. మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. మీకు తెలియని డెప్త్ కావాలిస్తే డెప్త్ గా వెళ్ళడానికి ట్రై చేయండి. నాకు దీని మీద అవగాహన దీని మీద ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ వీక్ సపోజ్ శ్రీరాములు థియేటర్ తీసుకున్నాం, దానికి 4 లక్షలు రెంట్. కానీ ఫస్ట్ వీక్ కలెక్షన్ మనం చూస్తే షోకే 1,50,000 మనకి గ్రాస్ వస్తుంది. సో ఆ పరంగా తీసుకుంటే ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్ చేసుకుంటే మనకి 30 లక్షలు 40 లక్షలు వస్తుంది. రెంట్ పరంగా ఇచ్చి 4 లక్షలు వెళ్ళిపోతుంది. దాని పర్సంటేజ్ గా మార్చుకుంటే 50-50 అంటే ప్రొడ్యూసర్కి నష్టపోతాడు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు. ఫస్ట్ వీక్ ఎందుకలా చేస్తాడు, ఎంత పర్సంటేజ్ చేస్తాడు? అట్లా 50-50 ఎవరివ్వరమ్మా. అదే ఉంటే అది డిస్కషన్ వస్తుంది. ఆక్యుపెన్సీ మీద పర్సంటేజ్ ఉంటుంది. అప్పుడు ఆక్యుపెన్సీ మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ ఒక దగ్గరికి రీచ్ అవుతారు. ఎందుకు ఇది మన దగ్గర అవసరం లేదు. మన స్టేట్ లో నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో తిరుపతి అనే టౌన్ పర్సంటేజ్లే. 30 ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. 30 ఇయర్స్ నుంచి తిరుపతి పర్సంటేజ్ ఒక సినిమాని బట్టి. ఇప్పుడు పెద్ద సినిమా ఉందనుకో 25-75 ఇస్తారు. 75% డిస్ట్రిబ్యూటర్కే ఇస్తారు. బిగ్ ఫిలిం ఉంటాయి. అట్లా సెకండ్ వీక్ వచ్చే వరకు మారుతూ వస్తుంది. మన ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్లని వాళ్ళు వయా మీడియాగానే సినిమా వేసుకునే వాళ్ళకు కంఫర్టబుల్ గా మాట్లాడితే వింటారు. కానీ మాట్లాడేటప్పుడు డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్ని శత్రువుగానే చూస్తాడు. ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి నా సినిమా అమ్మేటప్పుడు అరే పక్కడు కోటి ఇస్తుండ్రా, వీటి దగ్గర 1,10,000 ఎట్లా చూసుకుందాం, ఇదే మా ఆలోచన. నా సినిమా 1 కోటి వస్తుందా, 2 కోట్లు వస్తుందా, వస్తే నేను ఎలా తెచ్చుకుందామని కాదు, ముందు నేను సేఫ్ అయిపోవాలి. ఎంత సేఫ్ అవ్వాలి అనే ఆలోచనలతోనే ఇవి సమస్యలు. చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి థియేటర్స్ నష్టాల్లో నడుస్తున్నాయనే మాట ఎక్కువ వింటున్నాం. నష్టాల్లో నడుస్తున్నాయని కాదు, వర్కౌట్ అవ్వట్లేదు. అంటే వర్కౌట్ అవ్వట్లేదు. కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైంది. మనం కోవిడ్ తర్వాతే మారిపోయింది. అయినా సరే ఈ రోజు మార్కెట్ లో ఒక థియేటర్ లీజుకి ఇస్తే ఎందుకు ఇంకా లీజ్ ఎందుకు వదలట్లేదు? నష్టానికి ఎందుకు వ్యాపారం చేస్తున్నారు మీరు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు? నష్టానికి కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటి, థియేటర్ వాళ్ళు ఇప్పుడు 250 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఓకే, వాడు నడవకుంటున్నా కదా సార్ నాతో నవ్వట్లేదు, నేను మూసుకోవాలా, మీలాంటి వాళ్ళు ఎవరన్నా గ్రూప్ లో నడుపుతారా? ఒకటి అందరు ఒక క్వశ్చన్ వేసుకోండి. 10 ఏళ్ళు అయింది, 10 ఇయర్స్ వెనకకెళ్ళి చూడండి. ఏపీలో, తెలంగాణలో ఎక్కడన్నా ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ కట్టారా? ఎందుకు కట్టట్లేదు? ఎందుకు కట్టట్లేదు? అందుకే వర్కౌట్ అవ్వట్లేదనే కదా. మళ్ళీ మీ అందరికి తెలిసింది ఒకటే, నా బ్యాలెన్స్ షీట్ ఇస్తా, మీరు వస్తే నా కంపెనీలో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, 5 ఏళ్ళది బ్యాలెన్స్ షీట్ తీసుకొని చూడండి, ఏమవుతుందో తెలుస్తుంది. ఇందాక అన్నాను కదా, పాము పడగే కాటు, అది ఫార్ములా. ఇప్పుడు ఉన్నవి లీజ్ చేశారు 15 ఏళ్ళు, మేము గ్రౌండ్ లీజ్ చేసి చేస్తున్నాము, మధ్యలో వదిలేయలేం కదా. మొన్న అరవింద్ గారు అన్నారు, ఏమన్నారు నిన్న? అరవింద్ గారు మాట్లాడిన అన్ని మాట్లాడుతున్నారు మీరు, నేను చూసా వీడియో. 15 థియేటర్లు ఉన్నాయి, అవి అయిపోగానే నేను వదిలేస్తున్నానని. మరి లాభం ఉంటే ఆయన ఎందుకు వదులుతాడు? ఎందుకు వదులుతాడు? మీరు అనుకున్నట్టు లాభమే ఉంటే వదిలేడు కదా. ఏషియన్ గీత నిజామాబాద్ లో డిస్ట్రిక్ట్ ఒక థియేటర్ ఉంది, అది ఎవరిది? అరవింద్ గారు పాట ఉంది. 15 థియేటర్లు అదొకటి. ట్రిపుల్ అది ఎప్పటిదో అంటున్నారు, 15 ఏళ్ళు అయిపోయింది. అది ఓనర్ గా వాళ్ళ ట్రిపులే. ఇప్పుడు మీరు అందరూ మళ్ళీ చెప్తున్నా, ఏ తప్పు దొరుకుతుందా, దాన్ని ఎలా హైలైట్ చేద్దామా కాదు, బిగ్ గో ప్రాక్టికల్. అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఉపయోగపడతారా ట్రై చేయండి. ప్రాబ్లం ని చెడగొట్టడం కాదు.
నేను ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ గా ఉన్నా, సినిమా ఇండస్ట్రీకి ఇది ఉపయోగపడుతుంది సార్ అంటే మీతో నడవటానికి నేను సిద్ధంగా ఉన్నా. మీలో ఎంతమంది నిజాయితీగా నడవటానికి ఉన్నారు? ఓటీటీ అనేటువంటిది దానివల్ల ఓటీటీకి తొందరగా సినిమాలు ఇచ్చేయడం వల్లే థియేటర్స్ అంతగా నడవట్లేదు అనేటువంటిది ఇది ఎవరు కాదనలేనిది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన 1 వీక్ లో కూడా ఓటీటీలో అది ఒక్క రీజన్ కాదు మిస్టర్ ఫనీ, అది ఒక్క రీజన్ కాదు. అలా ఉంటే కోర్టు ఆడకూడదు, అలా ఉంటే మ్యాడ్ ఆడకూడదు. సంక్రాంతికి వస్తున్నాము, ఆడుతూనే ఉంది, ఓటీటీలు ఆడింది, టీవీలు ఆడింది, థియేటర్లు ఆడుతుంది. ఎందుకు ఆడింది 3 ప్లేస్లలో? ఇక్కడ అదే పాయింట్ రీజన్ నాట్ ఓన్లీ 1 పాయింట్, వీ హ్యావ్ 5-6 పాయింట్స్. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థియేటర్కి ఆడియన్ని రాకుండా మన కలెక్షన్స్ తగ్గటానికి, ఫుట్ఫాల్ తగ్గటానికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మీద మీరు నిజంగా తెలివైన వాళ్ళు ముందుకొచ్చి మీడియా నుంచి దాని మీద పెట్టుకొని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫుట్ఫాల్ పెంచడానికి ఏం చేయాలనే దానికి ఒక ఉద్యమం స్టార్ట్ చేయండి. ఇంకా ఇండస్ట్రీకి మీరు అందరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఇది కాదు మెయిన్ కారణం టికెట్ రేట్లు ఒకటైతే మంచి సినిమాలు రావట్లేదు అనేది. అదే దాని మీద ఎందుకు చాంబర్ గానీ మీలాంటి చాంబర్ ఏం చేస్తుందా? నేను సినిమా తీస్తే చాంబర్కి ఏం సంబంధం? నా డబ్బు నాది. సినిమా మొదలు పెట్టేటప్పుడు నేను తోపు సినిమా తీస్తున్నానే మొదలు పెడతా. ఆక్యుపెన్సీ పెరిగిందంటే ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు కదా. ఆక్యుపెన్సీ పెరగాలంటే అవన్నీ జరగాలి కదా. సో మీ అందరికి ఒక రిక్వెస్ట్, నిజంగా ఇవన్నీ వదిలేద్దాం. మన ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి మనం అందరం కలిసి ఏం చేద్దాం? ఒక రూట్ మ్యాప్ వేయండి, నేను ముందు నిలబడతా. దానికి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీద మనం ఫైట్ చేసి మనందరం, ఎందుకంటే మీరు సినిమా వల్ల ఏళ్ల నుంచి బ్రతుకుతున్నారు, మేము సినిమా వల్లనే బతుకుతున్నాం కదా. దానికోసం సినిమా కోసం ఫైట్ చేద్దాం, ఇండివిజువల్ కాదు. నిన్న గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన ఫస్ట్ నోట్ లో ఇక మీద ఏ చర్చలైనా ట్రేడ్ బాడీస్ ఇచ్చే రిప్రజెంటేషన్ అన్నారు. నిన్న ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్ లో ఇక మీద ఏదైనా ట్రేడ్ బాడీస్ నుంచే రిప్రజెంటేటివ్ రండి అన్నారు, ఇండివిజువల్స్ వద్దు అన్నారు. బట్ నిన్న అరవింద్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే గిల్డ్ ని హైలైట్ చేయబోయారు ఆయన. సో అది ఎంతవరకు కరెక్ట్? గిల్డ్ కూడా ట్రేడ్ బాడీ, ప్రొడ్యూసర్స్ గిల్డ్, అది ట్రేడ్ బాడీ. అంటే ఇప్పుడు మీకు ఛాంబర్ కున్న పవర్స్ లేవు. గిల్డ్ అంటే నిర్మాతలు అందరం మేము కలిపి చేసుకున్నది. ఇప్పుడు మీరు మొన్న ఒక మీ అసోసియేషన్స్ పెట్టుకున్నారు కదా, రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయి కదా మీకు, స్టిల్ ఫోటోగ్రాఫర్లది, కెమెరా వాళ్ళది, ఇవన్నీ మీరేంది మీ యూనిటీ కదా. అలాగే గిల్డ్ అనేది నిర్మాతల యూనిటీ కోసం పెట్టుకున్నది. అందరు మెంబర్స్ కాదు అక్కడ. ఇప్పుడు ఒక సినిమా తీస్తారు, వెళ్ళిపోతారు, 5 ఏళ్ల తర్వాత సినిమా తీస్తారు. కాబట్టి సినిమా తీసినప్పుడు వాళ్ళు మెంబర్స్ అవుతారు. గిల్డ్ ఫార్మాట్ అది. రెగ్యులర్ గా ఎంట్రీలు ఎగ్జిట్లు ఉంటాయి. వాళ్ళు సినిమా తీసేటప్పుడు మెంబర్ అయిపోయి సినిమా కంప్లీట్ చేసుకుని గవర్నమెంట్ ని కలవటానికి ఛాంబర్ ద్వారా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి, వాళ్ళు ఫార్వర్డ్ అయ్యి వెళ్ళాలి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ని కలుస్తా అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు కల్పించాను, ఎప్పుడైనా నేను రెడీ. అలాగే అక్కడికి నేను ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబ్యూటర్ గా నేను రెడీగా ఉంటాను. ఛాంబర్ ద్వారా వెళ్ళడానికి ఇమీడియట్లీ మూవ్ చేసి వెళ్తాం, కలుస్తాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. జూన్ 14. థ్యాంక్ యూ. రైట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి రాసిన లేఖ పైన దిల్ రాజు స్పందించడం అయితే జరిగింది. ఇప్పటివరకు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఎవరికి వారి అన్నట్టుగా తెలుగు నిర్మాతలు ఉన్నారు అంటూ కూడా దిల్ రాజు చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదే. మొన్న అరవింద్, ఇవాళ నేను ప్రెస్ మీట్ చేస్తున్నాం.
నార్మల్గా అయితే అందరం కలిసి కదా మీటింగ్ పెట్టాలి అంటూ కూడా దిల్ రాజు అంటున్నారు. అంటే వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేదా అన్న సందేహం అయితే కలుగుతోంది. మమ్మల్ని పెద్దలంటారు, బాధ్యత ఇస్తారు, కానీ మా దాంట్లోనే మాట్లాడేందుకు భయపడుతుంటారంటూ కూడా దిల్ రాజు వ్యాఖ్యలైతే ఉన్నాయి. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం అయితే లేదు. ఏపీ గవర్నమెంట్కు ఎవరో రాంగ్గా కన్వే చేస్తున్నారు అంటూ కూడా దిల్ రాజు చెప్తున్నారు. ఏప్రిల్ మే సినీ రంగానికి మంచి సీజన్. సినిమా వాళ్లకు ఈ రెండు ప్రభుత్వాలు చాలా ముఖ్యం. ప్రొడ్యూసర్లు ఎవరికి వారే సినిమా కోసం వెళ్లి పవన్ కళ్యాణ్ను కలుస్తున్నారు అంటున్నారు దిల్ రాజు. అలాగే అందరం కలిసి సినిమా రంగం కోసం వెళ్లడం లేదు. ఉత్తరాంధ్రలో మాకు 20 థియేటర్లు ఉన్నాయి అని దిల్ రాజు అంటున్నారు. మొన్న అల్లు అరవింద్ కూడా మీడియా ముఖంగా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. నాకు 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయి, తెలంగాణలో ఒక్క థియేటర్ కూడా లేదు, కానీ ఏపీలో మాత్రం 15 థియేటర్లు ఉన్నాయని అరవింద్ అన్నారు. సో అదే విషయాన్ని ఇప్పుడు దిల్ రాజు కూడా ప్రస్తావిస్తున్నారు. అల్లు అరవింద్కు 15 థియేటర్లు ఉన్నాయి అనేది నిజమని ఆయన కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. మా వద్ద ఐక్యత ఉంటేనే ప్రభుత్వాల దగ్గరకు మేమంతా వెళ్ళగలుగుతాం. ఈ నెల 30న అయితే ఛాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది. కళ్యాణ్ గారు హర్ట్ అయితే ఆయన తిడతారు, మేం పడతామంటూ కూడా దిల్ రాజు చెప్తున్నారు. ఇక ఇండస్ట్రీలో ఐక్యత లేదా అనడానికి దిల్ రాజు చెప్తున్న ఆన్సర్ వచ్చేసి మా మధ్య ఐక్యత లేదు అన్నట్లుగానే ఆయన వైఖరి అయితే కనిపిస్తోంది. మొన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది. ఇప్పుడు దిల్ రాజు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే లేఖ రాశారో దానికి సంబంధించి ఇప్పుడు దిల్ రాజు కూడా ఈయన కూడా ఇండివిజువల్ గానే ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఐక్యంగా ఉన్నట్లయితే అందరం కలిసి కదా ప్రెస్ మీట్ పెట్టాలి అంటూ కూడా వారి మధ్య ఐక్యత లేదు అని చెప్పకనే చెప్తున్నట్లుగా కూడా అర్థమవుతుంది. మాలో ఐక్యత లేదు అన్న దిల్ రాజు ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదే అంటున్నారు. మొన్న అరవింద్, ఇవాళ నేను ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నాము. నార్మల్గా అయితే అందరం కలిసి కదా మీటింగ్ పెట్టాలి. మమ్మల్ని పెద్దలు అంటారు, బాధ్యత ఇస్తారు, కానీ మా దాంట్లోనే మాట్లాడేందుకు భయం. ఎందుకు మరి వీరంతా కూడా మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారు? సో ఆ విషయం కూడా తేలాల్సిన పరిస్థితి ఉంది. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం మాత్రం మాలో లేదు. ఏపీ గవర్నమెంట్కు ఎవరో రాంగ్గా కన్వే చేస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పారు. ఏప్రిల్ మే సినీ రంగానికి మంచి సీజన్. ఈ 2 నెలలు సినిమా వాళ్లకు 2 ప్రభుత్వాలు చాలా ముఖ్యం. ప్రొడ్యూసర్లు ఎవరికి వారే సినిమా కోసం వెళ్తున్నారు. సో ఎవరి సినిమాకైతే ఏదైనా ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి వారు ఇండివిజువల్గా వారి సినిమా కోసం మాత్రమే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడము, అటు డిప్యూటీ సీఎంను కలవడము, పవన్ కళ్యాణ్ గారిని కలవడము, వారి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడము అలా జరుగుతుంది, కానీ అందరూ కలిసి మాత్రం వెళ్ళట్లేదు అంటూ కూడా దిల్ రాజు చెప్తున్నారు. సో ఎవరి దారిన వాళ్ళు, అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే, ఎవరి దారి వారిదే. మొన్న అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు, ఈరోజు నేను చేశాను. మేమందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి. ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం, మమ్మల్ని పెద్దలు అంటారు, మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, కానీ మా దాంట్లోనే మేమందరం కూర్చొని మాట్లాడడానికి భయం. ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, దిల్ రాజు ప్రెస్ మీట్ అయితే మనం చూస్తూనే ఉన్నాము. మాలో మాకే ఐక్యత లేదు అంటూ కూడా చెప్తున్నారు. అంటే ప్రొడ్యూసర్స్ మధ్యలో ఐక్యత లోపించడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగి ఉండొచ్చు? గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇటు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య వివాదం. ఓన్లీ ఒక ఏకైక డిమాండ్తో ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారని ఒక ఆరోపణలు వచ్చాయని చెప్పారు. సో అంశం ఇటు పవన్ కళ్యాణ్ సినిమా వైపుకు కొంత ఎపిసోడ్ మళ్ళింది. సో ఈ మొత్తం వివాదానికి పులి స్టాప్ పెడుతూ దిల్ రాజు ప్రెస్ మీట్లో కొన్ని కీలక అంశాలు చెప్పారు. మొదటగా ఏపీ మంత్రికి ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఒక నోట్ విడుదల చేసినందుకు చెప్పారు. అయితే ఈ వివాదం ఏదైతే ఎగ్జిబిటర్కి సంబంధించిన వివాదం అనేది మొదట ఈస్ట్ గోదావరిలో మొదలైంది. ఏప్రిల్ 19న వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లో ఈ అంశాన్ని, ఎగ్జిబిటర్కి సంబంధించిన పర్సెంటేజ్ అంశాన్ని లేవనెత్తారు. అది తెలంగాణకి ఎలాంటి సంబంధం లేదు, అసలు ఈ థియేటర్ల బంద్ కూడా దానికి ఎలాంటి సంబంధం లేదన్న అంశాన్ని చెప్పారు. ఎగ్జిబిటర్ల కష్టాలు మాకు తెలుసు, ఈ అంశం పైన అందరూ సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తామని చెప్పారు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన మే నెలలో రిలీజ్ ఉండే, అది వాయిదా పడింది. సో దానికి థియేటర్ల బంద్ కానీ ఈ వివాదానికి అసలు ఎలాంటి సంబంధం లేదు.
పవన్ కళ్యాణ్ మా ఇండస్ట్రీకి ఓ పెద్దన్నలాగా ఆయన కోపంతో ఏమైనా అన్నా కూడా మేము పడతామని కూడా దిల్ రాజు ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా మొత్తంగా అసలు 370 సింగిల్ థియేటర్స్ ఉంటే అందులో 270 మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని కూడా కొంతమంది నిర్మాతల ఆధీనంలో ఉన్నాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదు, ఒక కీలక కామెంట్ కూడా దిల్ రాజు చేశారు. ఆయన సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదు, ఖచ్చితంగా మా దాంట్లో మాకు సఖ్యత లేకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇటు ఫిలిం ఛాంబర్ అధ్యక్షత జరిగిన సమావేశం అనంతరం కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎగ్జిబిటర్ల సమావేశంలో, డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో, నిర్మాతల సమావేశంలో కూడా ఏకాభిప్రాయం ఈ అంశం పైన కుదరలేదు. గత కొన్నేళ్లుగా కూడా ఈ సమస్య ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పాం. థియేటర్లు కూడా కళ్యాణ మండపాలుగా మారే పరిస్థితి ఉంది. 50 థియేటర్ల యజమానులు కూడా గత కొంతకాలంగా మేము థియేటర్లను మూసేస్తామని చెప్తున్నా కూడా మేము ఏదో రకంగా సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి తాము ఆపినట్లుగా కూడా దిల్ రాజు చెప్పిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ సినిమానైతే ఆపే దమ్ము ఎవరికి లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైనా అన్నా కూడా, ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్ కూడా ఆయనే టార్గెట్గా చేస్తూ జరిగిందన్న కొన్ని ఆరోపణలు, వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన కొంత కోపంగా కొంత ప్రకటన చేశారు. దాన్ని మేము అంటే ఆయన కోపంతో అంటే మేము పడతామని, ఆయన మా పెద్దన్న లెక్క సినిమా రంగాన్ని కృషి చేసేందుకు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మేము కలిసి పనిచేస్తామని కూడా దిల్ రాజు చెప్పిన పరిస్థితి. అయితే ఈస్ట్ గోదావరిలో మధ్య సమస్య అనేది తెలంగాణకు కనెక్ట్ చేసి ఈ వివాదాన్ని పెంచారు అని ఆయన ఒక కామెంట్ చేశారు. సినిమా వారికి 2 ప్రభుత్వాలు కూడా ముఖ్యమే. ఇటు తెలంగాణ ప్రభుత్వమే కావచ్చు, ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు కూడా సినిమా రంగానికి ముఖ్యం. నన్ను అందులో భాగంగానే, ఎందుకంటే సినిమా రంగానికి ప్రభుత్వానికి వారిదిగా మధ్యలో సినిమా రంగ సమస్యలు ప్రభుత్వానికి చెప్పే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి తనకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా నియమించినట్లుగా ఆయన చెప్పారు. అటు ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి సహకారం అందిస్తున్నారని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే తన 30 ఏళ్ల కెరీర్లో అనేక సమస్యలు చూశాను, తనకు కూడా అనేక లక్ష్యాలు ఉన్నాయి, కొత్త తరహా సినిమా రంగ అభివృద్ధికి తాను కూడా కృషి చేస్తానని చెప్పారు. త్వరలో 2 తెలుగు ప్రభుత్వాలని, తెలంగాణ ఇటు ఏపీకి, ఇప్పటికే తెలంగాణ సీఎంని, సినిమా రంగ పెద్దల్ని ఎఫ్డీసీ కార్పొరేషన్ చైర్మన్ నేపథ్యంలో కలిశాము. త్వరలో కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో కలవబోతుందని చెప్పి కూడా దిల్ రాజు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సాగర్, అయితే అదేవిధంగా దిల్ రాజు కూడా ఒక మాట అన్నారు, ఏపీ ప్రభుత్వానికి ఎవరో రాంగ్గా కన్వే చేస్తున్నారు అంటున్నారు. అంటే రాంగ్గా కన్వే చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? ఈ మొత్తం వివాదం అనేది ఈస్ట్ గోదావరిలో మొదలైంది. సో ఇక్కడ మళ్ళీ ఫిలిం ఛాంబర్ వరకు వచ్చింది. ఇక్కడ 3 రకాల ఎగ్జిబిటర్ల సమావేశం అనంతరం కూడా కొన్ని వాళ్ళు ఇంటర్నల్గా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అంతా కన్వే చేయడం అనంతరం బంద్ పైన వాళ్ళు ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. దానికి ఎవరు సుముఖంగా లేరు, ఎగ్జిబిటర్లే, సింగిల్ థియేటర్ యజమానులు కూడా. కానీ ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి కావచ్చు, ఇటు ఏపీ ప్రభుత్వానికి కూడా కొంత రాంగ్గా కన్వే అవుతుంది. అందులో ఎవరున్న అంశాన్ని మాత్రం వాళ్ళు చెప్పలే, కానీ మొత్తంగా ఒక టార్గెట్ చేస్తున్నారన్న అంశం ఆయనే చెప్పారు. సో దీనికి పులి స్టాప్ పెట్టాలి. ఎవరైనా కూడా ఇటు అల్లు అరవింద్ ప్రెస్ మీట్లో చెప్పిన కొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఎవరైనా కూడా నిర్మాతలైనా, డిస్ట్రిబ్యూటర్లైనా సినిమా రంగ ఏలైన సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కారానికి ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి అల్లు అరవింద్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. ఒకటే ఎగ్జాంపుల్, వాళ్ళ కోఆపరేషనే అక్కర్లేకపోతే మనలో పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు, గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు? మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు. కష్టం వస్తే కానీ వెళ్ళి కలవడం ఒక ఫార్మాలిటీ లేదా? అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, అది చాలా సమర్థనీయంగా ఉంది, ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి. సాగర్, అయితే అల్లు అరవింద్ మాట్లాడింది, అదేవిధంగా దిల్ రాజు మాట్లాడిన విషయాల గురించి కూడా ఒకసారి చర్చించుకోవచ్చు. సో అసలు ఎందుకు అంటే గతంలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా వెళ్ళి సీఎంని కలిసిన సందర్భాలు ఉన్నాయి, మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? అప్పుడు ప్రాబ్లం వస్తే వెళ్ళి మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు మరి వాళ్ళలోనే వాళ్ళకి ఎందుకు ఐక్యత లోపించింది? ఈ అంశాన్ని కూడా దిల్ రాజు చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం అనేది లేదు. ఇటు నిర్మాతల సమస్యల విషయంలో కావచ్చు, ఇటు డిస్ట్రిబ్యూటర్ల సమస్యల విషయంలో కావచ్చు, ఎగ్జిబిటర్ల ఏ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఈ అంశంలో ఏ సమస్య వచ్చినా కూడా ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు.
మొత్తం దేశవ్యాప్తంగా కూడా థియేటర్లు ఏ విధంగా రన్ అవుతున్నాయో ఇక్కడ కూడా కొంత పర్సంటేజ్ రూపంలోనే ఈ వివాదం జరిగింది. ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ముందుకు వెళ్తాం. ఈ మా సమస్యలన్నీ కూడా ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనే ఇలాంటి అంశాలు వీళ్ళకి వచ్చాయి. త్వరలో వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేందుకు త్వరలో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కలిసి అన్ని సమస్యలకు పులి స్టాప్ పెట్టేందుకు కృషి చేస్తామని చెప్పి నిర్మాత దిల్ రాజు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక ఎవరికి వారి అన్నట్టుగా తెలుగు నిర్మాతలు ఉంటున్నారు, మాలో ఐక్యత లేదు అంటున్నారు దిల్ రాజు. ఇండస్ట్రీలో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు, ఎవరికి ప్రాబ్లం వచ్చినా వారు మాత్రం పర్సనల్గా వెళ్ళి అధికార పెద్దల్ని కలవడము, వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ అందరూ కలిసి వెళ్ళట్లేదు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవట్లేదు అంటూ కూడా దిల్ రాజు మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు కూడా అల్లు అరవింద్ కూడా ఇదే విషయానికి సంబంధించిన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా కూడా అందరూ కలిసి కూడా ఒక ప్రాబ్లంకి సంబంధించినప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్ కోసం అందరూ కలిసి వెళ్తారా లేదా, మరి ఒక్క తాటిపైకి వస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.